హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రియల్మీ 12 Pro Plus ఈ మొబైల్ ఫోన్ అన్బాక్స్ అయితే చేయబోతున్నాం. నా దగ్గర రియల్మీ 12 Pro కూడా ఉంది. ఈ మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్ మీకు రేపు కానీ ఎల్లుండి కానీ అయితే వస్తుందన్నమాట. యాక్చువల్గా ఈ మొబైల్ నేను 1 వీక్ నుంచి అయితే టెస్ట్ చేస్తున్నాను. సో ఈరోజు ఈ మొబైల్ మనకి ఎలా ఉంది అనే విషయాన్ని అన్బాక్సింగ్తో పాటు మీకు చెప్తాను. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన రియల్మీ 11 Pro Plus ఉంది కదా, సో దాని సక్సెసర్ కింద ఈసారి మనకి రియల్మీ 12 Pro Plusని అయితే తీసుకొచ్చారు. సో చూడడానికి బ్యాక్ సైడ్ నుంచి కొద్దిగా ఒకలాగా ఉన్నప్పటికీ మనకి డిజైన్ పరంగా చాలా చేంజెస్, అలాగే స్పెసిఫికేషన్ పరంగా కూడా చేంజెస్ అయితే ఈ రెండిట్లోనూ ఉంటాయి. రియల్మీ ఇంతకుముందు తీసుకొచ్చిన మొబైల్స్తో కంపేర్ చేస్తే ఈ నెంబర్ లైనప్లో ఈసారి ఫస్ట్ టైం పెరిస్కోప్ సపోర్ట్తో అయితే వస్తుంది. ఇక ఈ వీడియో మొదలు పెట్టే ముందు వరల్డ్ ఫస్ట్ పెరిస్కోప్ లెన్స్తో వచ్చిన మొబైల్ ఫోన్ ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయలేదా, వెంటనే లైక్ చేయండి. దీనివల్ల మన వీడియోకి రీచ్ అయితే పెరుగుతుంది. 120x జూమ్ వరకు మనకి ఈ మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇది మొబైల్లో హైలైట్ చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు వర్క్ చేస్తుంది అనేది కూడా మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాము. తర్వాత వీళ్ళు ఒక లగ్జరీ వాచ్ డిజైన్తో అయితే ఈ మొబైల్ తీసుకొచ్చామంటున్నారు. బ్యాక్ సైడ్ మనకి డిజైన్ మొత్తం చూస్తే వేగన్ లెదర్తో అయితే వస్తుంది, బ్యాక్ బాడీ మొత్తం. అలాగే మీకు ఇక్కడ ఏదైతే కెమెరా పోర్షన్ ఉంటుందో ఎక్స్ ఓలివర్ సేవియోతో దీన్ని అయితే డిజైన్ చేయించారంట. సో దీని వచ్చేసరికి లగ్జరీ వాచెస్ ఉంటాయి చూసారా, సో దానికి డిజైన్ అయితే చేస్తుంటారు. ఈ మొబైల్లో మెయిన్ ఆకర్షణ ఈ కెమెరా దగ్గర ఉన్న ఈ డిజైన్. సో ఈ డిజైన్ కనుక చూస్తే మనకి చుట్టూ రింగ్ లాగా ఉంది కదా, దీని వచ్చేసరికి గోల్డెన్ ఫ్లోటెడ్ బ్రెజల్స్ అని చెప్పి అయితే పిలుస్తున్నారు అనమాట. సో ఆ రింగ్ అయితే మీకు ఇక్కడ ఉంటుంది. అలాగే సెంటర్ లో పాలిష్డ్ సన్ బరష్ డైల్ తో వస్తుంది. ఇది చూడడానికి మనకి చాలా లగ్జరియస్ గా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇక సెంటర్ లో మీకు 3D జూబ్లీ బ్రేస్లెట్ అయితే ఇస్తున్నారు. అంటే ఏదైతే ఈ స్టిప్ ఉందో సెంటర్లో, సో దీని అయితే 3D జూబ్లీ బ్రేస్లెట్ అనేది పిలుస్తున్నారు. సో ఓవరాల్ మీకు లుక్ అయితే మాత్రం అల్టిమేట్ లుక్ అయితే ఉంటుంది. చూడడానికి ఇలా మీరు పట్టుకున్నా సరే ఇది ఒక మంచి ప్రీమియం మొబైల్ అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ మొబైల్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏమేమి వస్తాయి అనేది మీకు చూపించేస్తాను. బాక్స్ అయితే ఎప్పుడు వీళ్ళు తీసుకొచ్చినట్టుగానే ఎల్లో కలర్ బాక్స్ అయితే ఉంటుంది. పెద్దగా చేంజెస్ అయితే ఉండవు. 12 Pro Plus అని చెప్పి రాసి ఉంటుంది. బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు వీళ్ళు ఎప్పుడు ఇచ్చేదే క్విక్ స్టార్ట్ గైడ్, అలాగే సేఫ్టీ గైడ్ అయితే ఇస్తారు. ఇది కాకుండా సిమ్ ఎగ్జాక్ట్ పిన్ అయితే ఒకటి ఉంటుంది. ఆ ట్రాన్స్పరెంట్ కేస్ ఇస్తున్నారు. సో ఇటువంటి డిజైన్కి మీకు ట్రాన్స్పరెంట్ కేసు ఇవ్వడమే బాగుంటుంది అనమాట. లుక్ పాడవకుండా ఉంటుంది. సో అందువల్ల వీళ్ళు ట్రాన్స్పరెంట్ ఇస్తున్నారు. సో ఈ కేసు వేసుకొని మనం మొబైల్ని అయితే యూజ్ చేసేవచ్చు. లుక్ అయితే ఏమీ పాడవదు. ఇక అలాగే Type-C కేబుల్ ఒకటి, ఫైనల్గా మనకి ట్రావెల్ అడాప్టర్ 67 వాట్ ట్రావెల్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇవి మనకి అవుట్ ఆఫ్ బాక్స్ ఇచ్చేది. ఈసారి IP రేటింగ్ కూడా ఇచ్చారు. సో అందువల్ల మీకు ఓల్ సీల్ స్టిక్కర్స్ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఇక మొబైల్ ఫోన్ ఫిజికల్ ఓవర్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మొత్తం డిజైన్ గురించి అన్నిటి గురించి మీకు ఆల్రెడీ వివరించేశాను కదా. సో చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. రైట్ సైడ్ పవర్ బటన్, అలాగే వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, అలాగే సెకండరీ మైక్ ఉంటుంది. మొబైల్ మీకు స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఏముండదు అనమాట, కంప్లీట్ ప్లేన్ ఉంటుంది. బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ కి Type-C పోర్ట్, మెయిన్ మైక్, అలాగే సిమ్ స్లాట్ ఉంటుంది. ఈ సిమ్ స్లాట్ మీకు డ్యూయల్ 5G సపోర్ట్తో అయితే వస్తుంది అనమాట. అంటే 2 సిమ్ కార్డులు మీరు 5G ఎట్ ఎ టైం అయితే యూజ్ చేయొచ్చు. మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఏముండదు. సిమ్ స్లాట్కి చుట్టూ మీకు గ్యాస్కెట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ మొబైల్ మీకు IP65 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. సో అందువల్ల మీకు గ్యాస్కెట్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మొబైల్ మనకి ఇది కర్వ్ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి చుట్టూ బెజల్స్ కూడా మీకు నారో బెజల్స్ అయితే ఉంటాయి అనమాట. సో బెజల్స్ అయితే ఏమీ కనిపించవు. అలాగే మీకు పంచ్ హోల్ డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ వస్తుంది. ఇక బ్లోట్వేర్ అంటారా, కుప్పల మీద తెప్పల హై. సో బోల్డ్ బ్లోట్వేర్ అయితే ఉంటుంది. రియల్మీ సంగతి తెలిసిందే కదా, వద్దనుకున్న బ్లోట్వేర్ని అయితే మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు Android 14తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది అనమాట. ఇందులో రియల్మీ UI 5.0 అయితే ఉంటుంది. 2 జనరేషన్ సాఫ్ట్వేర్ అప్డేట్, అలాగే 3 years వరకు సెక్యూరిటీ అప్డేట్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక ఈ మొబైల్లో మీకు కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. బట్ కాల్ రికార్డ్ చేసేటప్పుడు అవతల వాళ్ళకైతే తెలిసిపోతుంది. ఇక ఈ మొబైల్లోని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్లోని డిస్ప్లే మీకు 6.7 inches ఫుల్ HD ప్లస్ OLED డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి 1 బిలియన్ కలర్ సపోర్ట్తో వస్తుంది అనమాట. 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి, అలాగే HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది. పీక్ బ్రైట్నెస్ రేట్స్ మీకు 950 అయితే ఉంటాయి. ఇక ఈ డిస్ప్లేకి ప్రొటెక్షన్గా సెకండరీ టెంపర్డ్ హై స్ట్రెంత్ గ్లాస్ని యూజ్ చేసామని చెప్పి చెప్తున్నారు. సో ఇంకా డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉందంటే మీకు 1 బిలియన్ కలర్ సపోర్ట్తో వస్తుంది. అలాగే ఆ కర్వ్ డిస్ప్లే కాబట్టి మీరు మల్టీమీడియాని అయితే చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా ఉంటుంది. మీరు కావాల్సిన క్లాక్ని అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. వైడ్ 1 L1 సపోర్ట్ కూడా ఉండనే ఉంటుంది. ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంటుంది. ఇక అలాగే ఈ డిస్ప్లే మీకు ఐ ప్రొటెక్షన్ సర్టిఫికేషన్తో వస్తుంది అనమాట. అంటే ఇక్కడ వచ్చరికి TUV వీళ్ళ సర్టిఫికేషన్ ఉంటుందిగా ఐ ప్రొటెక్షన్ సంబంధించి, కళ్ళకి హార్మ్ఫుల్ లైటింగ్ అయితే ఇది కంట్రోల్ చేస్తుంది. స్పీకర్స్ విషయానికి వస్తే ఇందులో మీకు హైరీస్ ఆడియో సపోర్ట్, అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది అనమాట. బాటమ్ సైడ్ ఒక స్పీకర్, టాప్లో ఒక స్పీకర్ ఇచ్చారు. సో లౌడ్నెస్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. 3.5 ఆడియో పోర్ట్ అయితే ఇవ్వలేదు. సో అంటే మీరు వైర్డ్ ఇయర్ ఫోన్స్ అయితే వాడలేరు. అంటే మీరు FM ఏమైనా వినాలి అనుకుంటే ఇందులో FM రేడియో అయితే లేదు. ఇక ప్రాసెసర్ ఇందులో మీకు స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 2 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది 4 nanometer బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇందులో GPU Adreno
710 ఈ జీపీ అయితే ఉంటుంది. లాస్ట్ టైం వీళ్ళు మీడియాటెక్ ప్రాసెసర్తో తీసుకొచ్చారు. ఈసారి అయితే క్వాల్కామ్ని యూజ్ చేశారు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. సో ఇక ఈ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది ఈ ప్రైస్ సెగ్మెంట్లో కనుక చూస్తే. నేను అనుకోండి ఈ మొబైల్ మీకు 30,000 బిలోనే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. మెయిన్లీ చూసుకుంటే 4 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది ఒక ఫ్లాగ్షిప్ ఆర్కిటెక్చర్ ప్రాసెసర్ అనమాట. సో మీకు మంచి పర్ఫామ్ అయితే ఉంటుంది. మీరు గేమ్స్ ఎక్కువగా ఆడతారన్నా సరే హెవీ గేమ్స్ని చక్కగా అయితే హ్యాండిల్ చేయగలదు. అలాగే మీకు గేమ్ ఇంజిన్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. సో ఇక పవర్ సేవింగ్ మోడ్లో కానీ, బ్యాలెన్స్ మోడ్లో కానీ, లేదా పర్ఫార్మెన్స్ మోడ్లో గేమ్స్ని ఆడుకోవచ్చు. అలాగే మీకు 3D వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ని కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అంటే మొబైల్ మీరు గేమ్స్ ఆడేటప్పుడు హీట్ ఎక్కుతుంది కదా, సో అలాంటి టైంలో కొద్దిగానే తగ్గిస్తుంది. దీనివల్ల థ్రాట్లింగ్ అనేది తగ్గుతుంది. ఓవరాల్గా మీరు గేమ్ అయితే బాగానే ఎంజాయ్ చేయగలరు. నాకైతే ఫ్రేమ్ డ్రాప్స్ అలాగే ల్యాగ్స్ అయితే ఎక్కడ కనబడలేదు. నేనైతే ఎక్కడ నోటీస్ చేయలేదు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే మీకు 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కదా. సో ఫుల్ డే మీకు ఈజీగా బ్యాటరీ బ్యాకప్ని అయితే అందిస్తుంది. వీళ్ళు ఇచ్చే ఛార్జర్ 67 వాట్ ఛార్జర్ని అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో మీరు ఛార్జ్ చేసుకున్నారనుకోండి మీకు 40 to 50 మినిట్స్లో మీరు ఫుల్గా అయితే ఛార్జ్ చేయగలరు. 0 to 100% ఛార్జ్ చేయడానికి. ఇక స్టోరేజ్ టైప్ UFS 2.2తో వస్తుంది. ర్యామ్ టైప్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్ టైప్తో వస్తుంది. 8GB ర్యామ్, 12GB ర్యామ్ రెండు వేరియంట్స్ అయితే ఉన్నాయి. నా దగ్గర వచ్చేసరికి 12GB ర్యామ్ వేరియంట్ ఉంది. ఇందులో మీకు వర్చువల్ ర్యామ్ ఒక 12GBని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక స్టోరేజ్ చూస్తే మీకు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇది కాకుండా 128GB స్టోరేజ్ వేరియంట్ కూడా తీసుకొస్తున్నారని తెలిసింది. మెమరీ కార్డ్ ఆప్షన్ లేదు కాబట్టి నన్ను అడిగితే 256GB వేరియంట్ తీసుకోవడమే బెటర్ అనమాట. 128GB అంటే ఎటు సరిపోదు. ఇక ఈ మొబైల్లో మనకి కెమెరాస్ చూస్తే రేర్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుందన్నమాట. సో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, ఇది అపాచర్ 1.8తో వస్తుంది. ఇందులో OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సెకండరీ కెమెరా 64 మెగాపిక్సెల్, ఇది అపాచర్ 2.6తో వస్తుంది. ఇది పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ అనమాట. ఇందులో కూడా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా థర్డ్ కెమెరా 8 మెగాపిక్సెల్, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, అపాచర్ 2.2తో అయితే ఈ సెన్సార్ వస్తుంది. ఇక ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది, అపాచర్ 2.5తో వస్తుంది. ఇది మనకి సోనీ సెన్సార్ని అయితే యూజ్ చేసామంటున్నారు. బ్యాక్ సైడ్ కూడా మీకు మెయిన్ సెన్సార్ సోనీ ఉంటుంది. టెలిఫోటో సెన్సార్ని మాత్రం ఓమ్ని విజన్ అయితే యూజ్ చేశారు. అదే మీకు పెరిస్కోప్ అనమాట. ఇక కెమెరాలోని ఫీచర్స్ రెగ్యులర్గా వీరిచ్చే అవే ఫీచర్స్ అయితే ఉంటాయి. 10x వరకు జూమ్ చేసి వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. సో మరి 120x ఎందుకు ఇచ్చారంటే అది ఫొటోస్లో యూజ్ అవుతుంది అనమాట. ఫొటోస్లో మీరు 120x వరకు జూమ్ చేసి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇక బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K 30 ఫ్రేమ్స్లో అలాగే ఫుల్ హెచ్డీలో 60 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 1080p 30 ఫ్రేమ్స్లో వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. అంటే ఫుల్ హెచ్డీలోనే వీడియోస్ని అయితే మీరు రికార్డ్ చేయగలరు. 4K రికార్డింగ్ ఫీచర్ అయితే ఇవ్వలేదు ఫ్రంట్ కెమెరాకి. పోర్ట్రైట్లో మీరు 3x వరకు జూమ్ చేసి పోర్ట్రైట్ ఫోటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. పోర్ట్రైట్లోకి వెళ్ళంగానే మీకు 3x ఆటోమేటిక్గానే ఆన్ అయిపోతుంది. మళ్ళీ మీరు 1xకి అయితే తీసుకురావాలి. మేబీ నేను అనుకోవడం వీళ్ళు ఇక్కడ టెలిఫోటో సెన్సార్ మనకు ఉంది కదా, సో ఇది వచ్చేసరికి మనకి 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్తో వస్తుంది. సో దాన్ని వాడుతున్నట్టున్నారు. ఇక మోర్ ఆప్షన్లో మీకు ప్రో, పనో, హైరీస్, ఫిల్మ్, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, లాంగ్ ఎక్స్పోజర్, డ్యూయల్ వ్యూ వీడియో, టెక్స్ట్ స్కానర్, స్టారీ మోడ్, గ్రూప్ పోర్ట్రైట్, టిల్ట్ షిఫ్ట్, సో ఈ ఫీచర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరా క్వాలిటీ ఎలా ఉంది అంటే యాక్చువల్గా మనకి ఇందులో 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ ఇచ్చారు కదా, సో దాంతో వీడియో రికార్డ్ చేసినప్పుడు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే అక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. మీరు స్టేబుల్ వీడియోస్ రికార్డ్ చేయాలంటే ఫుల్ హెచ్డీలోనే రికార్డ్ చేయగలరు. సో అక్కడ వచ్చరికి మీకు అల్ట్రా స్టడీ అనేది ఆన్ చేసుకుంటే స్టేబుల్ వీడియోస్ని అయితే రికార్డ్ చేస్తుంది. ఓవరాల్గా వీడియో క్వాలిటీ అయితే పర్వాలేదు, మీకు బాగానే ఉంది. ఇక ఫ్రంట్ కెమెరా కూడా మీకు వీడియో క్వాలిటీ పర్వాలేదు, 1080p ఇచ్చారు. 4K ఇచ్చుంటే ఇంకా బాగుండేది. ఫొటోస్ నార్మల్గా తీసినప్పుడు మంచిగానే క్యాప్చర్ చేస్తుంది. సో మెయిన్లీ మనకి ఇక్కడ ఫొటోస్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు మెయిన్ హైలైట్ చేస్తుంది 120x వరకు మనం జూమ్ చేసి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు అంటున్నారు. ఫోర్స్గా వీళ్ళు 120x ఇచ్చినట్టుగా అయితే అనిపించింది అనమాట. సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, నార్మల్గా తీసిన ఫొటోస్ ఇవన్నీ అంటే మామూలుగా బాగానే ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసరికి 3x వరకు ఆప్టికల్ జూమ్ని ప్రొవైడ్ చేస్తున్నారు, 6x వరకు ఇన్ సెన్సార్ జూమ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అంటే లాస్లెస్ ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయగలరు అనమాట 6x వరకు. ఆ తర్వాత నుంచి మీకు డిజిటల్ జూమ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో డిజిటల్ జూమ్లో మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, 6x వరకు మీకు బాగానే క్యాప్చర్ చేసింది. 10xలో కూడా మీకు ఇమేజ్లో షార్ప్నెస్ మిస్ అవ్వలేదు. ఆ లెటర్స్ని అయితే చదవగలుగుతున్నాము. తర్వాత 20xలో కూడా లెటర్స్ చదవగలుగుతున్నాం, 30xలో కూడా పర్వాలేదు. ఇక 60xకి వచ్చేసరికి లెటర్స్ కానీ అవి షార్ప్నెస్ కానీ స్ట్రగుల్ అవ్వడం అయితే కనిపిస్తుంది. ఇక 120xకి వెళ్తే మాత్రం అలికేసినట్టుగా ఉందన్నమాట. సో ఇక్కడైతే కష్టమే. ఇక్కడే నాకు అయితే ఆ 120x అనేది కొంచెం ఫోర్స్డ్ అయింది అనిపించింది అనమాట. సో ఏదో తీసుకురావాలని చెప్పి ఫోర్స్గా వీళ్ళు 120x డిజిటల్ జూమ్ తెచ్చినట్టుగా అర్థమవుతుంది. అంటే కొన్ని సందర్భాల్లో అనమాట, ఈ లెటర్ సందర్భాల్లో, ఈ లెటర్స్ వీటిని చదివే విషయాల్లో నార్మల్గా మనం ఏదైనా ఆబ్జెక్ట్ని కానీ పర్సన్ కానీ ఫోటో క్యాప్చర్ చేసేటప్పుడు కొద్దిగా ఓకే కనీసం అంత దూరం వరకు జూమ్ అయితే చేసుకోగలుగుతున్నాం అన్నట్టుగా జూమ్ అయితే చేసి క్యాప్చర్ చేయగలుగుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే 120x కదా అని చెప్పేసి మీరు ఓవర్గా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. 60x వరకు ఓకే ఫైన్,
తర్వాత నుంచి డిజిటల్ జూమ్ కాబట్టి కొంచెం స్ట్రగుల్ అయితే అవుతుంది. కెమెరా క్వాలిటీ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ఇక పోర్ట్రైట్ విషయానికి వస్తే పోర్ట్రైట్ కూడా మనకి మంచిగానే క్యాప్చర్ చేయగలుగుతుంది. సో కాకపోతే మీరు పోర్ట్రైట్ ఆన్ చేయగానే బ్యాక్ కెమెరాలో 1x 3x ఉంటుంది, డైరెక్ట్గా 3xకి వెళ్తుంది కాబట్టి 1xకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి. ఇంకా 1xతో కంపేర్ చేస్తే 3xలోనే మీకు బెటర్ పోర్ట్రైట్ ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. సో ఫ్రంట్ కెమెరాలో కూడా మీకు పోర్ట్రైట్ ఇచ్చారు, సో అక్కడ నుంచి కూడా మీకు మంచి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. ఇక ఫింగర్ ప్రింట్ మీకు ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్యురసీ అండ్ స్పీడ్ కూడా బాగుంది. ఇక ఫేస్ అన్లాక్ కూడా మీకు రియల్మీ యూఐతో వస్తుంది కాబట్టి సో స్పీడ్గానే అన్లాక్ అయితే అవుతుంది. ఇక అలాగే వీళ్ళు ఎప్పుడు ఇచ్చే ఈ ఫింగర్ ప్రింట్ హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంది కదా, సో అది ఇందులో కూడా అయితే ఉంది. మీకు రియల్మీ ల్యాబ్లోనే ఉంది, అంటే ఇది ఇంకా టెస్టింగ్లోనే ఉంది. ఇక సెన్సార్స్ చూస్తే మీకు టోటల్ సెన్సార్స్ 30 సెన్సార్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కావాల్సిన అన్ని సెన్సార్స్ ఉన్నాయి, ఏవి స్కిప్ చేయలేదు. బారోమీటర్ తప్పితే అవి మీకు ఎలాగో ఫ్లాగ్షిప్ మొబైల్స్కి ఈ బారోమీటర్ ఇస్తారు. ఈ మొబైల్లో మీకు యాక్సిలరోమీటర్, లైటింగ్, ప్రాక్సిమిటీ, మ్యాగ్నెట్, కాంపాస్, అలాగే జీరో, సో ఇలాంటివన్నీ ఇస్తున్నారు. జీరో కూడా బాగా వర్క్ చేస్తుంది. నేను గేమ్స్ ఆడేటప్పుడు ఈ జీరో టెస్ట్ చేసి చూశాను ఏమైనా స్ట్రగుల్ అవుతుందని. సో అక్కడైతే ఎటువంటి స్ట్రగుల్ లేదు. అంటే మెయిన్లీ చూసుకుంటే ఎవరైతే గేమ్స్ ఆడే వాళ్ళు ఉంటారో వీళ్ళు జీరో ఆన్ చేసుకునే వాళ్ళకి సో ఇది బాగానే యూజ్ అవుతుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే మొబైల్ అయితే మాత్రం బాగుంది. మెయిన్లీ ప్రీమియం అండ్ లగ్జరీ డిజైన్తో తీసుకొచ్చారు. సో ఇదైతే మాత్రం ఖచ్చితంగా అట్రాక్ట్ చేస్తుంది. ఇక ప్రైస్ చెప్పాలి, మొబైల్ సేల్స్ ఎలా ఉంటాయి అనేది బిలో 30,000లో అలా తీసుకొస్తే మాత్రం మంచి మార్కెట్ ఉండే అవకాశం ఉంది. అంతకు మించి దాటి వెళ్ళిపోతే జనాలు అయితే ఆలోచిస్తారు. మెయిన్లీ వీళ్ళు హైలైట్ చేస్తుంది పెరిస్కోప్ని. సో పెరిస్కోప్ చూపించి అలాగే 120xని చూపించి మరి ప్రైజు ఇంకా ఎక్కువ తీసుకెళ్ళిపోతారేమో అనుకుంటున్నాను. ఎక్కువ తీసుకెళ్ళి ఏమైనా ఆఫర్లో వీళ్ళు బిలో 30లోకి తీసుకొస్తారేమో అని చూడాల్సి ఉంటుంది. మీరేమనుకుంటున్నారు? సో ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఈ మొబైల్ తీసుకుంటారా లేకపోతే ఇంకేమైనా మొబైల్ మీకు ఐడియాలో ఉందా అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఈ వీడియో ద్వారా మీరు రియల్మీ 12 Pro Plus అన్బాక్సింగ్తో పాటు ఎలా ఉందనే విషయాన్ని క్విక్ రివ్యూ ద్వారా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.